శ్రీహరి మద్యం ముడుపుల కుంభకోణం రోజు విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరౌండ్ చేయటం సిట్ ప్రారంభించింది. ప్రధానంగా వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు జైల్ మేట్ కూడా అయిన వైఎస్ సునీల్ రెడ్డిని ఇటీవల హైదరాబాద్లోను అదేవిధంగా విశాఖపట్నంలో మొత్తం అతనికి సంబంధించిన 10 కంపెనీలపై 5 బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో కీలకమైన సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగానే ఇప్పుడు వైఎస్ సునీల్ రెడ్డి అంటే వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డిపై కూడా దాడులు చేశారు. నిన్న చెన్నై, హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన దాడులు ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో చెన్నైలో ముగిశాయి. హైదరాబాద్లో గత రాత్రి ముగిశాయి. అయితే వైఎస్ అనిల్ రెడ్డిని టచ్ చేశారు అంటే మాత్రం అది జగన్కు ఆయన పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి. ఇటీవల ఆయన ఇంట్లో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి కూడా జగన్ కుటుంబంతో సహా కూడా చెన్నై వెళ్ళి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఆయన చెన్నైలో ఉన్న ఆయన నివాసాలు రెండింటిలో కూడా ఆళ్వార్పేట అదేవిధంగా మరో కాలనీలో ఉండే విజిపి కాలనీలో ఉండే 2 నివాసాలపై కూడా సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఈ దాడులకు ప్రధాన కారణమైన ఏంటంటే అంతకుముందు సునీల్ రెడ్డి కంపెనీలపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో ఈ కంపెనీల నుంచి కొంత డబ్బు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు ఫ్లో అయినట్టుగా కూడా సిట్కు సమాచారం అందింది. అందువల్లనే చెన్నైలో ఉండే ఆయన మొత్తం కంపెనీలు అదేవిధంగా హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న మరో కంపెనీపై కూడా దాడులు నిర్వహించారని తెలిసింది. అయితే ఈ బృందాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నమే దాడులు ముగియటంతో వీళ్ళంతా కూడా ఈరోజు రాత్రికి విజయవాడకి చేరుకోబోతున్నారు. కొన్ని బృందాలు అయితే చేరాయి. రేపు వీళ్లతో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ కంపెనీల్లో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న లావాదేవీలు అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఈ కంపెనీలకి ఏ విధంగా ఎక్కడ బయట నుంచి వచ్చిన పెట్టుబడులు ఏంటి, వీళ్ళు కొత్తగా ఎక్స్పాన్షన్కి ఏమైనా ఈ కంపెనీల విస్తరణకు వెళ్ళారా, అదేవిధంగా ఈ కంపెనీల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఏమున్నాయి అనేది కూడా అధికారులు పరిశీలించారని తెలుస్తుంది. అయితే ఒకవేళ ఇటువంటి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది ఈ కంపెనీల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూసే అకౌంటెంట్లు అదేవిధంగా ఆడిటర్లను కూడా వచ్చే వారం విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా తెలిసింది. ఇప్పుడిప్పుడే అధికారుల బృందాలు మొత్తం 7 బృందాలు నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా దాడులు నిర్వహించారు. ఈ 7 బృందాల్లో 3 బృందాలు ఇప్పటికే ఇక్కడికి చేరుకోగా మరో 4 బృందాలు ఇక్కడికి రావాల్సి ఉంది. ఈ మొత్తం బృందాలన్నీ కూడా ఈ టీమ్స్ అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరితో సమావేశమై విజయవాడలో ఎల్లుండి నుంచి కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ హడావుడిలో పోలీస్ యంత్రాంగం ఉంది. సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా అదే హడావుడిలో ఉన్నారు. అందువలన రేపు కానీ ఎల్లుండి కానీ దీనికి సంబంధించి వీళ్ళందరితో సమావేశమై వీళ్ళు సేకరించిన సమాచారం ఏంటి, సోదాల్లో వీళ్ళకి ఏం సమాచారం దొరికింది అనేది తేల్చుకున్న తర్వాత తదనంతర దర్యాప్తుపై ఏ విధంగా దృష్టి సారించాలనేది కూడా ఒక నిర్ణయానికి మీరు కూడా చెప్పారు అనిల్ రెడ్డిని టచ్ చేస్తే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసినట్లే అనేది చాలామంది భావిస్తున్న పరిస్థితి. అంటే ఆ టైంలో 19 నుంచి 24 మధ్యలో పెట్టుబడులు అక్కడికి వెళ్ళాయి అనేటువంటిది సునీల్ రెడ్డి సంబంధించినటువంటి కంపెనీల్లో తనిఖీలు చేసినప్పుడు వచ్చినటువంటి సమాచారం అయి ఉండొచ్చు అనేది ఒక వాదన. సరే ఏంది ఎగ్జాక్ట్లీ అనేది అది సిట్ తేల్చాల్సింది. కానీ దీని తర్వాత అంటే ఇక్కడ దాకా వెళ్ళినటువంటి సిట్ నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళబోతోందా, అందుకు సిద్ధం చేసుకునేందుకే ఈ తనిఖీలన్నీ కూడా అనుకోవచ్చా? ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో కానీ లేకపోతే ఇప్పటి వరకు సిట్ ఫైల్ చేసిన 3 ఛార్జ్ షీటుల్లో కానీ మొదటి ఛార్జ్ షీట్లో ఉండే 111వ పేజీలో ఉన్న 119వ పేరాలో మినహా ఇంకా ఏ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అయితే లేనే లేదు. కానీ ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలపై దాడులు కానీ లేకపోతే ఆయన నివాసాలపై కూడా సిట్ సోదాలు నిర్వహించింది అని అంటే ఇది అల్టిమేట్గా కూడా ఈ దర్యాప్తు దారి అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపుకు వెళ్తుంది అనేది ఒక అనుమానం ప్రజల్లో కలుగుతుంది. అయితే అక్కడ వరకు కూడా ఆయన జగన్ ఆదేశిస్తే చేశాము అని ఎవరైనా సరే 164 స్టేట్మెంట్ ఇస్తే మినహా అదర్వైజ్
దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పటికిప్పుడైతే ఎవరూ చెప్పలేని దశ. ఎందుకు అనంటే ఈవెన్ ఈ కేసు మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కూడా ఆ దిశగా తమకు ఆధారాలు దొరకాలి అని చెప్తున్నారు. ఎందుకు అని అటువంటి ఆధారాలు లేకుండా మనీ ట్రయల్ జరగకుండా, లేకపోతే ఆయన ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశాము అని ఎవరైనా 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ ఎదుటి ఇస్తే మినహా అక్కడ వరకు దర్యాప్తు వెళ్ళే అవకాశం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ వైఎస్ అనిల్ రెడ్డి మీద జరిగింది అని అంటే అది జగన్ని టచ్ చేసినట్టే. జగన్కి సంబంధించిన 2020 సంవత్సరం వరకు కూడా భారతీ సిమెంట్స్లో వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో భారతీ రెడ్డి కూడా డైరెక్టర్గా ఉన్నారు అని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందింది. అయితే ఇంకా సిట్ అధికారులు దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అందువల్ల ఈ రెండు కుటుంబాలకి మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందువల్ల లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు పంపించి బ్లాకును వైట్గా మార్చారు అనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎంటర్ కావటం, మరోవైపు సిట్ అధికారులు వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడైన అనిల్ రెడ్డి నివాసాలపై అదేవిధంగా కంపెనీలపై దాడులు చేశారు అంటే ఈ దర్యాప్తు అంతా కూడా జగన్ చుట్టూ సరౌండ్ అవుతుంది అనేది కూడా మనకి స్పష్టంగా ఈ దర్యాప్తు పురోగతిని పరిశీలించిన వారికి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. బట్ ఇందులో జగన్ వారికి దర్యాప్తు వెళ్తుందా లేదా అనేది మాత్రం సిట్ తదనంతర దర్యాప్తుపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. శ్రీహరి, ఎస్, మీరు అన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం జగన్ను రౌండప్ చేసేందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయా అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం. సరే, మొదటి ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు తప్ప మిగిలినటువంటి వారిలో లేకపోయినప్పటికీ ఇవన్నీ చివరికి అక్కడికే వెళ్ళబోతున్నాయా? ఈడీ కూడా అందుకే దీంట్లో మరింత లోతుగా విచారించాల్సింది. ప్రధానంగా కూడా ఈడీ చాలా అంశాలను కూడా గుర్తించే పనిలో ఉంది. ఏ రకంగా బ్లాక్ను వైట్ చేశారు, విదేశాలకు ఎలా తరలించారు, సూట్ కేస్ కంపెనీలు ఏంటి, ఈ కథ అంతా కూడా తేల్చే పనిలో ఈడీ కూడా దృష్టి పెట్టి విచారణ చేస్తోంది. సో ప్రవీణ్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి సిట్టు హైదరాబాద్లో పూర్తి చేసింది, అది నిన్న రాత్రి అయింది. ఏమన్నా నిన్న రాత్రి పూర్తయిన తర్వాత ఏదైనా కొన్ని కీలకమైన ఆధారాలు కానీ లేదా ఏమైనా గుర్తించారా? ఇక్కడి నుంచి ఏమైనా తరలించడం కానీ తీసుకెళ్లడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎస్, ఒకవైపు ఈడీ లిక్కర్ స్కామ్ పైన విచారణ కొనసాగించి సోదాలు చేసిన నెక్స్ట్ రోజే సిట్ కూడా మరోసారి హైదరాబాద్లో సోదాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అప్పటి